నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి గరిమెళ్ల సుబ్బలక్ష్మి గారు రచించిన మాకు మీరు మీకు మేము అనే ఓ చక్కటి కథను విందామండి. ఇప్పుడు ఎలా ఉంది పిన్ని గారు? నెమ్మదిగా కళ్ళు విప్పిన అనసూయకు తన మీదికి వంగి ఆరాగా అడుగుతున్న ప్రశ్నను చూస్తే అమ్మయ్య అనిపించింది. పైకి లేవటానికి ప్రయత్నిస్తున్న ఆమెకు ఆసరా అందిస్తూ నెమ్మదిగా లేపి కూర్చోబెట్టింది ప్రసన్న. వేడిగా కాఫీ కలిపి తెమ్మంటారా? అడిగిన ప్రసన్నను వద్దని చేత్తో వారిస్తూ హాలు వైపు చూసింది. ఆమె ప్రశ్న తెలిసినట్టు బాబాయ్ గారు, పిన్ని గారు లేచారు అంటూ హాల్లో ఉన్న రాజారావును పిలిచింది ప్రసన్న. ఆమె మాట విని బెడ్రూమ్లోకి వచ్చిన రాజారావు ముఖం అనసూయ లేచి కూర్చోవటం చూసి విచ్చుకుంది. అమ్మయ్య, తెలివచ్చిందా? కాస్త వేడిగా ఏమైనా తాగుతావా అడిగాడు. రాజారావు ముఖంలో అనసూయ కోసం అతను పడిన ఆరాటం స్పష్టంగా కనిపించింది ఆవిడకు. ఏమి వద్దు అంది తను బాగానే ఉన్నట్లు కనిపించటానికి పెదాల మీదకు నవ్వు తెచ్చుకుంటూ. కొంచెం హార్లిక్స్ కలిపి తెస్తాను పిన్ని గారు అంటూ ప్రసన్న అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళింది. అలా పడిపోయావేమిటి? ఎంత భయం వేసిందో! నెమ్మదిగా అనసూయ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు రాజారావు. ఏమిటో నీరసంతో కళ్ళు తిరిగినట్లు అనిపించిందండి చెప్పింది అనసూయ. ఇంతలో ప్రసన్న హార్లిక్స్ తీసుకుని రావటంతో రాజారావు అక్కడి నుండి హాల్లోకి వచ్చేసి కుర్చీలో కూలబడ్డాడు. 50 ఏళ్ల వైవాహిక జీవితం, 20 ఏళ్ల నుంచి పిల్లలిద్దరూ అమెరికాలో వారి వారి జీవితాల్లో సెటిల్ అయి హాయిగా ఉన్నారు. అప్పటి నుంచి తామిద్దరే హైదరాబాద్లో పైనున్న వాటా అద్దెకిచ్చి కింద ఉంటూ కాలక్షేపం చేసుకుంటున్నారు. ఏడాదికో 2 ఏళ్లకో వీళ్ళు అమెరికా వెళ్ళినప్పుడు, పిల్లలు ఇండియా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి పండుగ. ఈ మధ్య పిల్లలిద్దరూ పెద్దవాళ్ళిద్దరూ ఎవరు సాయం లేకుండా ఉంటుంటే అక్కడ వాళ్ళ మనసులకి బాగాలేదని వీళ్ళు కూడా అక్కడికే వచ్చేస్తే హాయిగా బెంగ లేకుండా ఉండొచ్చని ఒక ప్రతిపాదన మొదలుపెట్టారు. వాళ్ళన్నమాట నిజమే. అక్కడ పిల్లలిద్దరూ అమెరికాలో సిటిజన్షిప్ తెచ్చుకుని కోటల్లాంటి ఇళ్ళు కొనుక్కుని మళ్ళీ ఇండియా వచ్చే ఉద్దేశమే లేదన్నట్లున్నారు. కానీ అలవాటైన ఊరుని, కష్టపడి కట్టుకున్న ఇంటిని, చుట్టాలని, స్నేహితుల్ని వదిలేసి శాశ్వతంగా దేశం కాని దేశం వెళ్ళాలంటే ఇద్దరికీ ఎందుకో మనసు అంగీకరించక పిల్లల ప్రతిపాదన అలా అలా నెట్టుకొస్తున్నారు. రాజారావు, అనసూయ కూడా ఈ 20 ఏళ్ల నుంచి బాగానే కాలక్షేపం చేసుకుంటున్నారు. పైనున్న వాటా అద్దెతో, రాజారావుకు వచ్చే పెన్షన్తో ఇంటా బయట పని చేయడానికి 4 మనుషులు పెట్టుకున్నారు. హైదరాబాద్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలన్నింటికీ హాజరవుతూ అందరితో పరిచయం పెంచుకున్నారు. బంధుమిత్రులతో గెట్ టుగెదర్లు అవి చేసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉంటూ చుట్టూ ఉండే వాళ్ళను సంతోషంగా ఉంచుతూ కాలం గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని అంతటినీ తల్లకిందులు చేసి పడేసింది. మనిషి అన్నవాడు ఎదురుగా కనిపిస్తే హడలిపోయే పరిస్థితి తెచ్చిపెట్టింది. అంతా చూస్తున్న రాజారావు, అనసూయ కూడా కొన్నాళ్ల పాటు పని మనుషుల్ని మార్పించేసుకుని మళ్ళీ అంతా చక్కబడ్డాక పెట్టుకుందాం అనుకున్నారు. కానీ అలా కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళో తెలియకుండానే ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది నుంచి అనసూయ ఒక్కతే ఇంట్లో మొత్తం పనులన్నీ చేసుకోవటంతో అలసిపోయింది. అక్కడికి పాపం రాజారావు కూడా అతనికి అలవాటు లేని పనులు ఎన్నో నేర్చుకుని సాధ్యమైనంత సాయం చేస్తూనే ఉన్నాడు. అయినా సరే శారీరక శ్రమ వల్ల, వయసు ప్రభావం వల్ల అనసూయ అలా కళ్ళు తిరిగి పడిపోయింది. హార్లిక్స్ తాగాక అనసూయకు కాస్త ప్రాణం తెప్పరిల్లి మంచం మీద లేచి కూర్చుంది. ప్రసన్న ఆవిడ తాగిన గ్లాస్ అందుకుంటూ, ఈ పూట మీరేమీ హడావుడి పడకండి పిన్ని గారు, కాస్త కూర చారు నేను చేసి తెస్తానులేండి, రైస్ కుక్కర్ పెట్టేసి వెళ్తాను అంటూ వంటింటి వైపు వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న ప్రసన్నను కృతజ్ఞతాభావంతో చూస్తూ ఉండిపోయింది అనసూయ. ఆ వారాంతంలో అమెరికా నుంచి పిల్లలు ఫోన్ చేసినప్పుడు రాజారావు అనసూయ విషయం చెప్పాడు. అది వినగానే వాళ్ళు చాలా కంగారు పడిపోయారు. ఏదేమైనా సరే అమ్మా నాన్నలిద్దరినీ ఇంకా హైదరాబాద్ వదిలేసి అమెరికా వచ్చి తీరాల్సిందేనని తేల్చేశారు. సరే అలాగే చూద్దాం, ముందు ఈ మహమ్మారి గొడవలు తేలని అంటూ అప్పటికి ఆ ప్రసక్తికి చిన్న కామాలాంటిది పెట్టి పక్కనున్న ఈజీ చైర్లో కూలబడ్డాడే కానీ రాజారావుకి ఏం చేయాలో అసలు తోచటం లేదు. ఏంటండి ఆలోచిస్తున్నారు అంటూ వచ్చింది అనసూయ. అదే పిల్లలన్న మాట గురించే అన్నాడు. దేశం కాని దేశంలో ఎలాగండి ఉండటం
ఏదో 6 నెలలు ఏడాది అయితే వేరు కానీ అంది. మనమిద్దరమే ఇక్కడుంటే చూసేవాళ్ళు ఎవరూ లేరని పిల్లలు బెంగ పెట్టుకున్నారు చెప్పాడు రాజారావు. ఎందుకు బెంగ? ఇప్పుడు పైవాటాలో మంచివాళ్లే వచ్చారుగా. ఆ సారథి పాపం ఈ మహమ్మారి వచ్చినప్పటి నుంచి మనకు బయట నుంచి కావలసినవన్నీ తెచ్చిస్తున్నాడయ్యే. ఇంకా పెళ్ళేమో పిన్ని గారు అంటూ పొద్దున్న సాయంత్రం వచ్చి నాకు కావలసినవన్నీ అమర్చి వెళ్తోందయ్యే. ఈ మహమ్మారి కాస్త తగ్గాక ఇదివరకులాగే 4 మనుషులు పెట్టుకుంటే సరి అంది. ఇది ఇప్పుడు అప్పుడే తగ్గేలా కనపడటం లేదు. ఒకటి తర్వాత ఇంకోటి వస్తుంది అంటున్నారు. పైగా సారథి వాళ్ళు కూడా సొంత ప్లాట్ కొనుక్కోవాలని చూస్తున్నారు కదా. వాళ్ళకు నచ్చింది దొరికితే వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారు? రాజారావు మాటలకు అనసూయ దగ్గర సమాధానం లేకపోయింది. నిజమే, ఈ 2 ఏళ్ల నుంచి సారథి వాళ్ళ కుటుంబం ఈ పెద్దవాళ్లతో బాగా కలిసిపోయింది. అంతకుముందు పైన అందుకున్న వాళ్ళు వీళ్ళకి చాలా చిరాకు తెప్పించేశారు. మళ్ళీ అద్దెకి ఇవ్వాలనుకున్నప్పుడు చాలా చాలా ఆలోచించి ఈ సారథి వాళ్ళకిచ్చారు. సారథి షిఫ్ట్ సిస్టమ్ మీద నడిచే ఏదో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్. అతని టైమింగ్స్ కూడా ఒక్కొక్కసారి పొద్దున ఇంకోసారి సాయంత్రం ఉంటాయి. అందుకే ఎంఏ పాస్ అయిన ప్రసన్న సారథికున్న టైమింగ్స్ వల్ల ఎక్కడా ఉద్యోగంలో చేరలేదు. వాళ్ళ అబ్బాయి మురళి 9వ క్లాస్ చదువుతున్నాడు. సారథి వాళ్ళు కూడా చాలా అవసరమైతే తప్పితే కిందున్న వీళ్ళను డిస్టర్బ్ చేసేవారు కాదు. కానీ ప్రతిరోజు ఉదయాన్నే ప్రసన్న కిందికొచ్చి పూలు కోసి కొన్ని అనసూయకిచ్చి కొన్ని తను తీసుకువెళ్ళేది. మొత్తానికి సారథి ప్రసన్నల మీద వాళ్ళకి కాస్త మంచి అభిప్రాయం ఏర్పడే సమయానికి కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్నంతా చుట్టేసి జనాలందరినీ భయభ్రాంతులు చేసేసింది. పెద్దవాళ్లైన రాజారావు అనసూయలను ఇంట్లో నుంచి బయటికి కదలొద్దని సారథే వీళ్ళకి కావలసినవన్నీ తెచ్చిపెట్టేవాడు. ప్రసన్న వచ్చి వీళ్ళ మంచి చెడ్డ కనుక్కుంటూ ఉండేది. అన్నింటికన్నా చెప్పుకోవలసింది మురళి రాజారావుకు బాగా దగ్గరైపోయాడు. ఇంట్లో నుంచి క్లాసులు జరుగుతూ ఉండటంతో ఇంట్లో కూర్చుని విసిగెత్తిన మురళి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర పేచీలు పెడుతూ ఉంటే ఏమీ తోచిన రాజారావు అతన్ని ఆడుకుందాం రమ్మని ఎప్పుడో పిల్లలతో కలిసి ఆడుకున్న క్యారం బోర్డు స్క్రాబుల్ బయటికి తీసి ఆడటం మొదలుపెట్టాడు. మధ్య మధ్య కథలు చెప్పుకుంటూ జోక్స్ చెప్పుకుంటూ ఇద్దరు తాత మనవళ్ళలాగా మంచి స్నేహితులైపోయారు. వీళ్ళిద్దరినీ చూస్తున్న సారథి ప్రసన్నలకు తమ కొడుకు మురళికి ఈ సమయంలో మంచి మాటలు చెప్పే తాతగారు దొరికినందుకు ఎంతో ఆనందపడిపోయారు. ఎహనో ఇప్పుడు ఈ మహమ్మారి అందరినీ వదిలిపోతుంది, మళ్ళీ హాయిగా పాత రోజుల్లోలా బంధుమిత్రుల్ని కలవచ్చు అనుకుంటూ ఉంటే ఆ ఛాయలేవి కనుచూపు మేరలో కనపడకపోగా అనసూయ ఇలా నీరసంత కళ్ళు తిరిగి పడిపోవటం రాజారావును టెన్షన్లో పడేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? తమకేదైనా అయితే స్నేహితులు చుట్టాలు ఎవ్వళ్ళూ రారు. ఎవరి భయం వాళ్ళది. దానికి సిద్ధపడి ఇద్దరు బిక్కుబిక్కుమంటూ ఇక్కడే ఉండటమా, లేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళిపోవటమా? ఆలోచనలు మునిగిన రాజారావు దగ్గరికి అంకుల్ ఇవిగోండి మీరు తెమ్మన్న సరుకులు అంటూ వచ్చాడు సారథి. ఉలిక్కి పడి ఈ లోకంలోకి వచ్చిన రాజారావు ఏమిటి సారథి విశేషాలు అంటూ అతన్ని కబుర్లలోకి దింపాడు. ఈ పూట భోంచేసి విజయవాడ వెళ్దామనుకుంటున్నానండి చెప్పాడు సారథి. ఏమిటంత అర్జెంటు? ఇలాంటి టైంలో ఊరు వెళ్ళటం అంత మంచిది కాదేమో. నిజమేననుకోండి, కానీ మా నాన్నగారు పోయాక ఊళ్ళో ఉన్న కాస్త పొలము ఇల్లు అమ్మకానికి పెట్టాం కదా, అదేదో బేరం కుదిరిందిట. సంతకాలు పెట్టడానికి రమ్మని అన్నయ్య ఫోన్ చేశాడు. ఓహ్, అయితే ఇంతకీ ఆ వచ్చిన డబ్బు ఏం చేద్దామని పెద్ద మనిషి తరహాగా అడిగాడు రాజారావు. అదేనండి, ఫ్లాట్ ఏదైనా కొందామని చూస్తున్నాము. ఆ డబ్బు డౌన్ పేమెంట్ చేసేస్తే మిగిలింది బ్యాంక్ లోన్ తీసుకుని నెల నెల కట్టుకుందామని అన్నాడు. మరెక్కడైనా నచ్చింది దొరికిందా అడిగాడు రాజారావు. ఎక్కడండి, నాకు మా వాడికి కాలేజీ స్కూలు దగ్గరని ఈ లొకాలిటీలోనే చూద్దామంటే చాలా చెప్తున్నారు. మా బడ్జెట్లో కావాలంటే సిటీ అవుట్స్కట్స్కి వెళితే కానీ దొరికేలా లేదు వివరంగా చెప్పి పైకి వెళ్ళిపోయాడు సారథి. రాజారావుకి ఒక్కసారిగా తను ఆ వయసులో పడ్డ కష్టం గుర్తొచ్చింది. 40 ఏళ్ల క్రితం పిల్లలు ఇంకా చిన్న క్లాసుల్లో ఉన్నప్పుడే తాము ఈ ఇల్లు కట్టుకుని వచ్చారు. కొత్తల్లో సిటీ బస్ ఎక్కడానికి కిలోమీటర్ పైన నడవాల్సి వచ్చేది. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళటానికి ఆటో రానప్పుడు తనో అనసూయో స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకురావాల్సి వచ్చేది. ఆ రోజుల్లో ఇక్కడ అసలు మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఉండేది కాదు. 40 అడుగులకు పైగా లోతుకు బావి తవ్వించుకుని మోటార్ పెట్టుకున్నారు. నెమ్మదిగా సిటీ పెరుగుతూ ఉండటంతో
ఈ 40 ఏళ్లలో ఈ లొకాలిటీ మంచి సెంటర్ అయిపోయింది. ఇప్పుడు 4 అడుగులు వేస్తే చాలు, మెయిన్ రోడ్డు మీద అన్ని పెద్ద పెద్ద షాపులే. ధరలు కూడా బాగా పెరగటంతో అప్పుడు వేలల్లో కొన్న ఈ స్థలం ఇప్పుడు ₹1,00,00,000 పలుకుతోంది. సిటీలో ఉన్న చుట్టాల ఇళ్లకు వెళ్తూ వస్తూ హాయిగా కాలం గడిపేసుకుంటున్న తమకి ఈ కరోనా మహమ్మారి కాళ్ళు చేతులు కట్టిపడేసింది. ఈ ఏడార్థం నుంచి తాము పడుతున్న పాటలు ఆ భగవంతుడికే తెలుసు. ఇంకెన్నాళ్ళు ఇలా గడుపుకోవాలో ఆలోచిస్తున్న రాజారావుకి పోనీ పిల్లలు అడిగినట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతేనో అనిపించింది. కానీ మరుక్షణమే ఈ దేశం పరిసరాలు శాశ్వతంగా వదిలి వెళ్ళటం అంటే మనసు ఎందుకు అంత సిద్ధపడుతున్నట్టుగా అనిపించలేదు. ఒక్కసారి అతనికి తన తండ్రి గుర్తుకొచ్చాడు. ఆయనను ఎన్నిసార్లు తమ దగ్గరికి వచ్చి ఉండమన్నా కూడా అలవాటైన ఆ పల్లెటూరుని, సొంత ఇంటిని, పరిచయస్తుల్ని వదిలి రాలేననేవారు. అప్పుడు ఆయన అలా ఎందుకన్నారో ఇప్పుడు రాజారావుకు అర్థమవుతోంది. అసలు ఈ సమస్యకు పరిష్కారం అంటూ ఏదైనా ఉంటుందా అని ఆలోచనలో పడిపోయాడు రాజారావు. మామూలుగానే వారాంతంలో కాన్ఫరెన్స్ కాల్ చేసినప్పుడు కొడుకులిద్దరూ గట్టి పట్టారు. ఎందుకు నాన్న ఈ వయసులో మీరిద్దరూ అవస్థ పడటం, ఇక్కడికి వచ్చేస్తే హాయిగా కలిసి ఉండొచ్చు, మీరెలా ఉన్నారోనని మాకు ఇంకా బెంగ ఉండదు అన్నారు. అది కాదర్రా, వచ్చి 6 నెలల్లో ఉండటం వేరు, మొత్తం ఇక్కడ చుట్టపెట్టేసి వచ్చేయమంటే కాస్త ఆలోచించుకోవాలి కదర్రా అన్నాడు రాజారావు. అంత ఆలోచన ఎందుకు నాన్న, ఇల్లు ఎలాగో పాతదే, అమ్మకానికి పెట్టేస్తే సరి, మనకు డబ్బు ముఖ్యం కాదు కదా, ఎంతో కొంతకు సెటిల్ చేసేసుకోండి చెప్పారు. రాత్రంతా పిల్లలన్న విషయమే ఆలోచిస్తూ నిద్రకు కూడా దూరం అయ్యాడు రాజారావు. ఆ మర్నాడు పొద్దున్న ప్రసన్న పూలు కోసిస్తున్నప్పుడు అడిగింది అనసూయ. ఏమ్మా, ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నారట కదా, ఈయన చెప్పారు. మంచి పని చేస్తున్నారు. ఎక్కడ చూసుకుంటున్నారు అడిగింది. అవుట్స్కట్స్లో 2-3 చోట్ల చూసామండి, ఏదో ఒకటి సెటిల్ చేసుకుందామని అంది ప్రసన్న. ఎంత అవుతుందనుకుంటున్నారు? వాళ్ళు 60 లక్షలు చెప్తున్నారండి, మేము 50కి ఇమ్మంటున్నాము అంది. మంచిదేలేమ్మా, మీలాగే మేము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలని ఇలాగే అవస్థలు పడ్డాము నవ్వుతూ చెప్పింది అనసూయ. ఎవరైనా అంతేనండి, ఒక వయసులో అవస్థలు పడక తప్పదు కదా అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ప్రసన్న. అక్కడే పేపర్ చదువుకుంటూ వాళ్ళ మాటలు వింటున్న రాజారావుకి ఒక్కసారి బుర్రలోకి తళుక్కుమంటూ ఒక ఆలోచన మెరిసింది. ఆ ఆలోచనను తిరగా మరగా వేసి చాలాసేపు దాని గురించే విశ్లేషించుకుంటూ ఉండిపోయాడు. ఆ మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అనసూయను పిలిచాడు. ఏమిటో నని వచ్చిన అనసూయను పక్కన కుర్చీలో కూర్చోమని చెప్తూ, నేను చెప్పేది జాగ్రత్తగా విను, మనం ఇద్దరం ఇలా ఇంకొకరి సహాయం లేకుండా ఉండటం పిల్లలు తట్టుకోలేకపోతున్నారు అన్న భర్త మాటలకు అవునన్నట్లు తలూపింది అనసూయ. మనమేమో కష్టపడి కట్టుకున్న ఈ ఇంటిని పరిసరాలని వదిలి దేశం కాని దేశానికి పోవాలంటే మనసొప్పటం లేదు. పోనీ ఇక్కడే ఉండిపోదామా అంటే ఈ మహమ్మారి వలన చుట్టాలు స్నేహితుల సాయం కూడా అడగలేకపోతున్నాము. అందుకే కదండి మనకు ప్రస్తుతం పైన వాళ్ళు సాయం చేస్తున్నారు అంది అనసూయ. మరి వాళ్ళు కూడా ఎక్కడో ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు కదా అన్నాడు. ఇంకొకళ్ళని ఎవరినైనా మంచి వాళ్ళని తెచ్చుకుంటే సరి. ఎలా తెలుస్తుంది అనసూయ ఎవరు మంచివారు? క్రితం 2 సార్లు అద్దెకున్న వాళ్ళతో మనం పడ్డ అవస్థలు మర్చిపోయావా? అయితే మరి ఏం చేద్దామంటారు? మనం ఉన్నన్నాళ్ళు ఈ ఇల్లు మన పేరు ఉంటుంది. ఇప్పుడే ఈ పాతింటిని ఎంతో కొంతకు అమ్మేయమని మన పిల్లలు రేపొద్దున ఆయన కాడికి అమ్మేస్తారు. ఆ పని ఏదో మనం ఇప్పుడే చేసేస్తే అన్నాడు. అంటే ఏమిటండి, ఇల్లు అమ్మేసి అమెరికా వెళ్ళిపోదామంటారా కంగారుగా అడిగింది. మనం ఉండగానే మనకు కావలసింది ఉంచుకొని పై పోర్షన్ అమ్మేద్దాం, అది సారథి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళని మనం 2 ఏళ్ల నుంచి చూస్తున్నాము, మొగుడు పెళ్ళాలిద్దరూ మంచివాళ్ళు, ఏమంటావు? కానీ వాళ్ళు ఇంకెక్కడో చూసుకున్నారుగా. అది దూరం అవుతుందని ఆలోచిస్తున్నారు కదా. కింద ఇల్లు మనమే ఉంచుకుంటాము, మన ఇంట్లో మనం ఉంటున్న సంతృప్తి మనకుంటుంది. వాళ్ళకి కూడా ఈ లొకాలిటీలో ఇల్లు అంటే సంతోషమే కదా. మన ఇల్లు మొత్తం అమ్మితే ₹1,00,00,000 వస్తుంది. అదే పై భాగాన్ని మాత్రమే అమ్మితే 50 లక్షలే కదా, అది వాళ్ళ బడ్జెట్లో వచ్చేస్తుంది కూడా. రాజారావు చెప్తున్న విషయాన్ని విన్న అనసూయ ఆలోచించడం మొదలుపెట్టింది. చూడు అనసూయ, మనం ఒక్కళ్ళం ఇలా ఉండటం వలన పిల్లలు బెంగ పెట్టుకుంటున్నారు.
అక్కడికి వెళ్ళిపోదామంటే ఇంకా మన మనసు సర్దుకోలేకపోతుంది. పోనీ ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి మనలాంటి నలుగురితో కలిసి ఉందామనుకున్నా కూడా సొంతిల్లు వదిలేసి వెళ్ళటం బాధగా అనిపిస్తుంది. సారథి వాళ్ళు మనకి కాస్త సాయంగానూ ఉన్నట్టుంటారు, మన ఇంట్లో మనం ఉన్నట్టు ఉంటుంది, ఏమంటావు అన్నాడు. కానీ ఇప్పుడు మనకి ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు కదండి. అప్పుడు డబ్బులు అవసరం కనుక పైన పోర్షన్ వేశాము. కానీ ఇప్పుడు ప్రాధాన్యతలు మారాయి. ఇప్పుడు డబ్బు ముఖ్యం కాదు, తెల్లారి లేస్తే మన ఆజ కనుక్కునే మనుషులు అవసరం. సారథి వాళ్ళు మనతో బాగా కలిసిపోయారు కనుక కావలసిన వాళ్ళం ఒక్క దగ్గర ఉన్నట్టుంటుంది అన్నాడు. ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో ఉన్న అనసూయకు రాజారావు చెప్పిన ఈ ఆలోచన ఏదో బాగున్నట్టే అనిపించింది. కానీ సారథి వాళ్ళు ఈ పాతిళ్ళు కొంటారంటారా? ఎందుకు కొనరు? కిందది కట్టి 40 ఏళ్ళయింది, కానీ పైన వేసి 10 ఏళ్లేగా అయింది. అందులోనూ ఈ లొకాలిటీలో వాళ్ళకి ఈ ధరలో దొరకటం అంటే మాటలేమిటి? ఖచ్చితంగా అన్నాడు రాజారావు. అంతేకాదండో, మీ దగ్గర మురళి మంచి మంచి విషయాలు నేర్చుకుంటున్నాడని వాళ్ళు సంతోషపడుతున్నారు అంది. వాడిని వదులుకోలేకే కదా ఈ ఆలోచన. ఇంతకీ నువ్వేమంటావో చెప్పలేదు. మనసులోని మాట బయటకు వచ్చిన రాజారావు సీరియస్గా భార్యను అడిగాడు. ఏమంటాను, మీ ఆలోచన ఉభయతారకంగా ఉందంటాను అంది నవ్వుతూ. ఆమె ముఖం మీద నవ్వు చూశాక రాజారావుకి గుండెల మీద భారం దించుకున్నట్లు అనిపించి మనసు శాంతపడింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.